గారు ఇవాళ ఇక్కడికి రాలేకపోయారు. కానీ వారి తరపున మా సుహాసిని గారు వచ్చి వేదిక మీదకి PS1 విశేషాలు చెప్తే వినాలనుంది. హరి వెల్కమ్ టు ఆల్ బ్యూటిఫుల్ సుహాసిని గారు, ప్లీజ్. సుహాసిని గారు, మిమ్మల్ని నిజంగా చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అంటూ పాట పాడుకోలేము. ఒకటి కాదు మ్యామ్, ఇంకా తను తిట్టేస్తారని ఎక్కువ పాడట్లేదు మ్యామ్, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడినప్పుడు చెప్పింది 3rd స్టాండర్డ్ చదివినప్పుడు నేను చెయ్య చూశానని. కానీ అలాంటి నిజం నేను కూడా చెప్తాను. మీరు నన్ను ఆదరించి 42 వర్షాలైంది, 42 ఇయర్స్. 42 ఇయర్స్గా మీరు నా మీద చూపించిన ఆ ప్రేమ ఈ పిక్చర్ మీద చూపించండి, అదే నా కోరిక. ఓకే, నేను పిక్చర్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, కానీ ఒక్క స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను. నా పెళ్ళికి ముందు నాకు మణిగారు ఒక గిఫ్ట్ ఇచ్చారు. పెళ్ళికి ముందు విక్రమ్ నా పెళ్ళికి ముందు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. పెద్ద బ్యాగ్లో తీసుకొచ్చారు. నేను ఒక 4 సారీస్ అండ్ 5 సల్వార్ కమీసెస్ అదంతా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, చోళా హోటల్లో తీసుకొచ్చారు. కనెక్షన్ చూడండి, చోళా హోటల్లో ఒక పెద్ద బ్యాగ్ తీసుకొచ్చారు. అందులో 5 వాల్యూమ్స్ ఆఫ్ పొన్నియిన్ సెల్వన్ ఉండింది. నన్ను చదవమన్నారు, చదివి నాకు 1 లైన్ రాసి నాకు ఇవ్వు అని 1 వీక్ టైం ఇచ్చారు. ఆ టైంలో నన్ను జడ్జ్ చేశారు అనుకున్నాను. జడ్జ్ చేయడానికి నాకు ఇచ్చారు. నేను ఇమీడియట్గా అప్పుడు ఒక 8 ఇయర్స్ యాక్ట్ చేశాను కాబట్టి ఫిల్మ్ మేకింగ్ అంతా మర్చిపోయాను. సో అది చదివి ఎవ్రీ చాప్టర్ ఒక్కొక్క లైన్లో రాసి ఇచ్చాను. చూడగానే ఇదేనా 1 లైన్, ఏంటిది అన్నారు. నేను అనుకున్నాను పెళ్ళి కూడా క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాను. కానీ పెళ్ళయింది. 34 ఇయర్స్ తర్వాత ఈ సినిమా ఆయన చేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ సుభాష్ కరణ్ అక్కడ లండన్లో ఉన్నారు, ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. అండ్ ఈ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులు ఇంకా మరీ ఆదరించాలి. ఎందుకంటే ఇది ఒరిజినల్ తమిళ్ స్టోరీ అయినా షూట్ చేసింది ఆంధ్ర అండ్ తెలంగాణలో. మీరు ఒప్పుకుంటారు కదా, తమిళనాడులో మ్యాక్సిమం ఒక 10 days షూటింగ్ జరిగి ఉంటుంది, పాండిచేరి అండ్ పొల్లాచిలో. మిగతా షూటింగ్ మొత్తం రాజమండ్రిలోనూ హైదరాబాద్లోనూ జరిగింది. సో ఇది మీ పిక్చర్, పొన్నియిన్ సెల్వన్ మీ పిక్చర్, మీరు ఆదరించాలి. సో ఒక్కొక్కరి గురించి చెప్పాలి. దిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ పిక్చర్ ఒకటి చేశాను, కానీ ఇది మీ పిక్చర్. పొన్నియిన్ సెల్వన్ తెలుగు ఇస్ యువర్ ఫిలిం, ఇట్స్ యువర్ బేబీ అంటే మీరు చూసుకోవాలి. అండ్ జయం రవి, మీరందరికీ తెలుసో తెలియదో ఒక విషయం చెప్తాను. గాడ్ ఫాదర్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నది జయం రవి బ్రదర్ రాజా. ఒకప్పుడు నేను వాళ్ళ ఫాదర్ తెలుగు పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు చేశాను, 1 or 2 ఫిల్మ్స్లో చేశాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ దట్ రాజరాజా చోడ ఇన్ అవర్ ఫిల్మ్. అండ్ కార్తీ, ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ బికాస్ గోవాలో ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ద వే యూ హెల్ప్డ్ మణిరత్నం, నోబడీ కెన్ హెల్ప్. సో ఫర్ యూ అండ్ ఫర్ మణి అండ్ ఫర్ వంద్యతేవన్ దిస్ షుడ్ బికమ్ అ సూపర్ హిట్. అండ్ త్రిషా, you're my favorite person. I'm your agony aunt kada, I'm your agony aunt. I have a personal equation with Trisha. You are so beautiful in the film. నేను చూసాను, ఎవరు చూడలేదు, నేను చూసాను. You are fantastic in the film. And Vikram, చూసారు కదా ఆ గుర్రంలో వచ్చే దట్ మెజెస్టిక్ లుక్ చూసారు కదా. ఎందుకంటే ఆయన కూడా మా పల్లెటూరు నుంచి వచ్చారు, పరమకుడి. మేమంతా ఒకే ఊర్లో పుట్టాం పెరిగాం. సో వీ హ్యావ్ అ లాంగ్ కనెక్షన్. ఇంకొక విషయం చెప్తాను, హిస్ వైఫ్ షైలా, షీ డస్ థెరపీ అండ్ కౌన్సిలింగ్ ఫర్ అవర్ NGO. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ షైలా. అండ్ రహమాన్, ఆఫ్ కోర్స్, హీస్ లైక్ ఫ్యామిలీ. When I heard all those songs, Rahman Garu, with all those songs, I was so touched. This is beyond cinema. The relationship between Maniratnam and you is beyond. అదే చెప్తున్నాను కదా, వాళ్ళ మధ్య ఉన్న బంధం జస్ట్ మ్యూజిక్ మాత్రం కాదు, సినిమా మాత్రం కాదు, ఒక దైవీక బంధం అనే చెప్పాలి. థ్యాంక్ యూ. అండ్ ఐశ్వర్య గారు ఎప్పుడు వేదిక వచ్చినా నన్ను పొగడతారు. మిమ్మల్ని ప్రపంచమే పొగడబోతుంది ఈ నందిని క్యారెక్టర్లో.
They're all going to celebrate you, and Aishwarya Lakshmi, beautiful girl, your favorite of Mani. He always said that you learnt your lines so dedicatedly. And Sharath is again family. Radhika, Pooja, and Varu is like my daughter. And you have the best character in the film. You have the best character in the film. And Vikram Prabhu as one who's always there, the Pallava with Vikram. It's wonderful, and your father is also wonderful. Thank you so much, and thanks to Subhash Karan, thanks to Dil Raju, and Telugu ప్రేక్షకులందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ మీరు ఇక్కడ స్టేజ్ పైన ఉన్నారు, అక్కడ రెహమాన్ గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆల్ టైమ్ రెహమాన్ గారి ఫేవరెట్ సాంగ్ నాకు ఏది తెలుసా? మీరు డైరెక్ట్ చేసిన ఇందిరా సినిమాలో లాలీ లాలీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మేడం మాట్లాడిన తర్వాత సినిమా చూడాలని ఉత్సాహం ఇంకొక మెట్టు పెరిగిపోయింది కదా. కదా? అయితే 30వ తారీఖు దాకా ఆగాలబ్బా, ఏం చేయలేం. కానీ ఇప్పుడు మాత్రం మనం ఒకటి చేయగలుగుతాం. ఏంటది? నెక్స్ట్ రాబోతున్న పర్ఫార్మెన్స్ కోసం స్టేజ్ ఖాళీ చేయగలుగుతాం. ఓ యా, గుడ్ వన్. నెక్స్ట్ రావాల్సిన పర్ఫార్మెన్స్ లాస్ట్ పర్ఫార్మెన్స్ చోలా చోలా. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రావట్లేదు, పోయింది, అయిపోయింది, వెళ్ళిపోయారంట ఇప్పుడే. సో పర్ఫార్మెన్స్ లేదు. ఓకే, నువ్వు ఒక so- పని చెయ్యి. ఓకే, సో అర్జెంటుగా ఈ టీం అంతా ఫ్లైట్ వెళ్ళాలంటున్నారు కాబట్టి ఓకే, సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ కాదు, కానీ మనం ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి కోసం ఒక మ్యాషప్ ని రెడీ చేసాము, దాన్ని చూద్దాము. సో ఆర్ వి రెడీ? మ్యాషప్ ప్లీజ్.